ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనటువంటి వైసీపీ పైన తిరుగుబాటు మాత్రమే కాకుండా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధితో పాటుగా వీటిని మేము ప్రవేశపెడుతున్నాము ప్రజల్లోకి అని కూటమి ప్రభుత్వం స్పష్టంగా తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ సూపర్ 6 పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు దీన్ని అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇందులో ఒకటే మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. దీనికి సంబంధించి ఆర్టీసీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అంటే మన స్టేట్స్తో పాటుగా కర్ణాటక కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అయితే స్త్రీలకు ఉంచడం జరిగింది. ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. అయితే ఇప్పుడు దానిపైన స్పష్టమైన నివేదిక అయితే గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ 100% కూడా ఆటో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆటో వలన జీవనం సాగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే సంక్రాంతి ఏదైతే ఉందో సంక్రాంతి నుంచి కూడా మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని ప్రభుత్వం అయితే కల్పించనుందా అంటే అవును అని మనకు తెలుస్తుంది.